నమస్తే అండి. నిన్న సండే కదా, నిన్న వడ్లమన్నాడు చర్చికి వెళ్ళానండి. అదే నేను వడ్లమన్నాడులో ఉన్నానని చెప్తున్నాను కదా మీకు. రేపు పెళ్ళి అయ్యే వరకు ఇక్కడే ఉంటానని. అయితే ఇంకా నిన్న సండే వెళ్ళాను ఆరాధనకి. సండే ప్రార్థన అంతా పాల్గొని ఇంటికి అయితే వచ్చేసామండి. ఇంకా కాసేపు పడుకున్నాక సాయంత్రం అయిపోయింది. ఇంకా భోంచేసి పడుకునేసరికి ప్రతాపాల ఇంటికాడే ఉన్నాను. అయితే ఇక్కడేమో తంబు వేయించుకుంటున్నారు. వాలంటీర్లు అంటే వాలంటీర్లు కాదనుకోండి, ఇప్పుడు వాలంటీర్లు లేరు కదా, వాళ్ళు దేనికో ఫోటో తీయించుకుంటున్నారు. పల్లెటూరులోని సాయంత్రం అయ్యేసరికి బయట కూర్చుంటే చాలా సంతోషంగా ఉంటుంది. అందరూ అలా మా తమ్ముడు వాళ్ళు అందరూ కూర్చొని ఉన్నారు. నేను కూడా వాళ్ళతో పాటు కూర్చున్నాను. ఇదిగోండి ఇక్కడ మా మేనల్డ్ వచ్చి అన్నం తిందుగాని రాత్తా అనేసి తీసుకెళ్తున్నాడు. మా తమ్ముడేమో రాక అన్నం తిందుగాని అని చెప్పి ఇంక ఇవాళ మా తమ్ముడు వాళ్ళ ఇంట్లో తిన్నానండి. రాత్రి మటన్ కర్రీ వేసి నాకు భోజనం పెట్టాడు అనమాట. ఇంకా మా మరదలు పెడుతుంది. ఇదిగోండి మా చిన్నాన్న ఫోటో అన్నమాట. అది మా మా చిన్నానండి, చనిపోయారు. అయితే వాళ్ళు ఏదో డాబా కట్టుకుంటున్నారు. ఈ వెనకాల ఈ పాక వేసుకున్నారన్నమాట. ఇదిగోండి మటన్ కర్రీ. ఇదండి నా భోజనం. తర్వాత మా తమ్ముడు నేను కలిసి తిన్నాము. తర్వాత ఇదిగోండి ఇక్కడ మా తమ్ముడు బైబిల్ పెట్టుకోవడానికి చిన్నది సెల్ఫ్లా కట్టాడు. నాకు బాగా నచ్చింది, మీకు కూడా చూపిందామని చూపిస్తున్నాను. బాగుంది కదండి. ఉంటానండి. బాయ్ అండి అందరికీ.